ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)A, 13(2) PC యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా FEO కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండిఏ. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించినట్లు కేటీఆర్ పై అభియోగాలున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఐఏఎస్ అరవింద్ కుమార్. అయితే ఓ విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతి లేకుండా ఇండియన్ కరెన్సీని చెల్లించడంపై 8 కోట్లు ఫైన్ వేసింది ఆర్బీఐ. దీంతో అధికారంలోకి వచ్చాక ఆర్బీఐకి 8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్న కేటీఆర్ పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించినటువంటి ఎపిసోడ్లో కేటీఆర్ని A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ను A2 గా కేసు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ని దాఖలు చేసింది ఏసీబీ. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రధానంగా చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్నింటికి కూడా కొద్ది రోజుల క్రితమే గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత కేబినెట్ కూడా అనుమతి ఇస్తూ సిఎస్కి ఒక ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతితో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా విచారణకు ఆదేశించాలని చెప్పేసి ఏసీబీకి లేఖ రాశారు. అంతకు ముందుకే ఏసీబీ ఈ అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఫార్మా రేసింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో అధికారిగా ఆయనకు ఉన్నటువంటి పాత్ర ఏంటి, అసలు ఈ ఫార్మా రేసింగ్లో ఏం జరిగింది అనేటికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా ఏసీబీ సేకరించింది. దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, నిధులు బదలాయింపుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించింది. అయితే ఏసీబీ ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత వ్యవహారం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి అంశం చుట్టే ప్రస్తుతం కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు A1, A2కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. అయితే దీంట్లో సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి దాంట్లో భాగస్వాములు ఉన్నటువంటి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు A1, A2లుగా ఉన్నటువంటి వారిని విచారిస్తారా, లేదంటే దీంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అధికారులందరికీ నోటీసులు ఇస్తారా, నిర్వాహకులకు సంబంధించినటువంటి నోటీసులు ఇస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంలో ఎవరికి బాధ్యత ఉంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాతనే A1కి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రభుత్వం నుంచి చేసినటువంటి ఆరోపణ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, 2-3 అంశాలని ప్రధానంగా పేర్కొంటుంది. ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించినటువంటి కంపెనీకి ఆ వ్యవహారానికి సంబంధించి ఒప్పందం కంటే ముందే 14 రోజుల ముందే ఈ నిధులకు సంబంధించినటువంటి బదలాయింపు జరిగిందనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే గతంలో ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించినటువంటి అంశంలో నిధులు విడుదల ఎక్కడి నుంచి జరిగిందంటే MOUD నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి విభాగం నుంచి విడుదలయ్యాయి. అయితే ఈ హెచ్ఎండిఏ అనేది ఇండిపెండెంట్ సంస్థ కాబట్టి ఈ సంస్థ నుంచి నిధులు కేబినెట్ అప్రూవల్ లేకుండానే విడుదల చేయొచ్చు అనేటువంటి వాదన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రకటించారు. హెచ్ఎండిఏ నుంచి నిధులు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం అవసరం లేదు, మంత్రిగా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిలో పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకునేటువంటి హక్కు ఉంటుంది. కానీ 10 కోట్లకు మించి డబ్బుల్ని రిలీజ్ చేయాలనుకుంటే ఆ 10 కోట్లకు సంబంధించినటువంటి ఎంత మొత్తంలో నిధులు విడుదల చేయాలనుకున్నా ఖచ్చితంగా అది కేబినెట్కి రావాల్సిందే, కేబినెట్ ఆమోదం తెలపాల్సిందే అనేటువంటిది రెండవ అంశం. ఇక మూడవ అంశం, ఎన్నికల
కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, నిధుల బదలాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, వీటిని చేయకూడదు అనేటువంటిది ఒక నిబంధన ఉంది. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నిధులు ఎలా విడుదల చేశారు అనేది మూడో ప్రశ్న. అయితే విడుదల చేసినప్పటికీ కూడా ఒకవేళ విడుదల చేయాలన్నా కూడా ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి అనుమతి తీసుకున్నారా లేదా అనేది ఒకటి నాలుగో ప్రశ్న. ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయినటువంటి సమస్య కాబట్టి ఇందులో రెండు రకాల విచారణలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక నేర ప్రవృత్తి కలిగినటువంటి అంశానికి చూస్తే ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అది ప్రజాప్రతినిధులకి ఏసీబీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక తీరుగా ఉంటుంది. అధికారులు దీంట్లో భాగస్వాములై ఉన్నారు కాబట్టి అధికారులను విచారించడానికి, ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వము అనుమతిస్తే సరిపోతుంది, సిఎస్ స్థాయిలో అనుమతిస్తే సరిపోతుంది. అయితే ఇప్పటికే సిఎస్ఏ నేరుగా ఏసీబీకి లేఖ రాశారు కాబట్టి ఇక ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి విచారణలో మరొకసారి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది వాదన కూడా ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ విచారణలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆ స్థాయి అధికారిని బట్టి ఆ ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి నిబంధన ఉంది. ప్రస్తుతం దీంట్లో ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో చూస్తే సిఎస్ అనుమతి ఆల్రెడీ విచారణ చేయమనే లేఖ ఇచ్చారు కాబట్టి ఈ విచారణలో ఐఏఎస్ల పాత్ర ఉంటే ప్రభుత్వం